కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం. నేను కిషోర్ కుమార్. నా వీడియోలు ఎక్కడా వెతుక్కోకుండా డైరెక్ట్గా మీ ఫోన్కే మీ వాట్సాప్కే వచ్చి చేరాలనుకుంటే కింద కనిపిస్తున్నటువంటి నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెట్టండి. నేను అన్ని వీడియోలు స్వయంగా పంపిస్తాను మీకు. ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రమే, దయచేసి ఎలాంటి కాల్స్ స్వీకరించబడవు. ఇక ఈరోజు అసలు పాయింట్లోకి వచ్చేస్తాను. ఈరోజు నా టాపిక్, నేను తీసుకున్నటువంటి టాపిక్, నేను విశ్లేషణ చేయబోయేటటువంటి అంశం ఏంటయ్యా అంటే ఈరోజు డేట్ గురించి, ఈరోజు చారిత్రక సందర్భం గురించి. ఎస్, డిసెంబర్ 17 గురించి ఒక అద్భుతమైనటువంటి విశ్లేషణ చేయబోతున్నాను. ఇందులో నేను ప్రత్యేకంగా అడిగే ప్రశ్నలు అంటూ ఏమీ ఉండవు, ప్రతి వీడియోలాగానే. ఇందులో సందర్భానుసారాన్ని బట్టి కొన్ని ప్రశ్నలు వస్తాయి. కాబట్టి ఆ ప్రశ్నలకు మీ అభిప్రాయాన్ని ఆన్సర్ రూపంలో తెలియజేయటం మాత్రం అసలు మర్చిపోకండి. సరే, అసలు పాయింట్కి వచ్చినట్లయితే ఏంటి డిసెంబర్ 17 గురించి అంతగా విశ్లేషించాల్సినటువంటి సబ్జెక్ట్ ఏముంది, అలాంటి టాపిక్ ఏముందని చెప్పేసి చాలామంది డౌట్ పడవచ్చు. ఈరోజు జమిలి ఎన్నికల బిల్లు పార్లమెంటుకు వచ్చింది. అది మాత్రమే కాదండోయ్, ఆ చిన్న ముక్క మాత్రమే చెప్తే ట్విస్ట్ ఏముంది. సరిగ్గా 5 ఏళ్ల క్రితం 2019 డిసెంబర్ 17 గురించి మాట్లాడుకుంటేనే ఈ స్టోరీ పరిపూర్ణమవుతుంది. ఎస్, 2019 డిసెంబర్ 17 గురించి, 2024 డిసెంబర్ 17 గురించి ఈ వీడియోలో నేను ప్రత్యేకమైన విశ్లేషణ చేయబోతున్నాను. ఎందుకంటే రెండు చారిత్రాత్మకమైనటువంటి సందర్భాలు. ముఖ్యంగా ఒక సందర్భం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే చీకటి రోజు, దుర్దినం, దుర్మార్గకరమైనటువంటి రోజు. ఇలాంటి ఉపమానాలు, పోలికలు ఆ రోజు గురించి కొన్ని వందలు చెప్పుకోవచ్చు అనమాట. సో అలాంటి దుర్మార్గకరమైనటువంటి, దుర్దినమైనటువంటి రోజు గురించి, ఈరోజు కొత్త ఆశలు చిగురిస్తున్నటువంటి నవోదయం గురించి, రెండిటి గురించి నేను పక్కనే పెట్టి విశ్లేషణ చేయబోతున్నాను. కాబట్టి దయచేసి ఎక్కడా స్కిప్ చేయకుండా ఈ రెండు సందర్భాలని పూర్తిగా నా విశ్లేషణ రూపంలో చూసి విని మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక నేను అసలు పాయింట్కి వచ్చేస్తాను. అసలు పాయింట్ ఏంటయ్యా అంటే 2019 డిసెంబర్ 17 గురించి మనం మాట్లాడుకోవాలి అంటే ఆ రోజుకు వెడితే, ఆ సందర్భానికి వెడితే ఖచ్చితంగా చాలామంది గుండెలు బరువెక్కటం అయితే ఖాయం. ఆ నిద్రలేని రాత్రులు, ఆ చీకటి రోజుల్ని చాలామంది ఇప్పుడిప్పుడే మర్చిపోతున్నారు. కానీ దాని గురించి మాట్లాడుకోవాల్సిన సందర్భం ఇది కాబట్టి మరొక్కసారి నేను మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. 2019 డిసెంబర్ 17న జగన్మోహన్ రెడ్డి ఒక ఘోరమైన తప్పిదం చేశారు. ఒక రకంగా తన పార్టీకి తానే సమాధి కట్టుకున్నంత పని చేశారు. ఏంటో తెలుసా, అది 3 రాజధానుల ప్రకటన. బహుశా సమయం సందర్భం కూడా కొంచెం ఇదే అనుకుంటాను. ఈ వీడియో పబ్లిష్ అవుతున్నా లేదంటే ఈ వీడియో రికార్డ్ అవుతున్నటువంటి సందర్భమే కావచ్చు. సాయంత్రం వేళ అసెంబ్లీలో మనకెందుకు 3 రాజధానులు ఉండకూడదు, మన రాష్ట్రానికి ఒకటే రాజధాని ఎందుకు ఉండాలి, సౌత్ ఆఫ్రికా వంటి దేశానికి 3 రాజధానులు 4 రాజధానులు ఉన్నాయి, మరి మన ఆంధ్రప్రదేశ్కి ఏం తక్కువ, మనం కూడా 3 రాజధానులు పెట్టుకుందామని చెప్పేసి ఇలాగే 3 వేళ్లు పైకెత్తి చూపిస్తూ ఏమో మన ఆంధ్రప్రదేశ్కి కూడా 3 రాజధానులు వస్తాయేమో, అమరావతి శాసన రాజధాని అవ్వచ్చు, విశాఖపట్నం పరిపాలనా రాజధాని అవ్వచ్చు, కర్నూలు న్యాయ రాజధాని అవ్వచ్చు అని చెప్పేసి 3 వేళ్లు పైకెత్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు పంగనామాలు పెట్టినటువంటి సందర్భం అన్నమాట. గుర్తొస్తున్నాయా చీకటి రోజులు? ఒక్కసారిగా ఈ ప్రకటన రాగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భొగ్గమన్నది. ప్రజలంతా రోడ్ల మీదకి వచ్చారు. ముఖ్యంగా అమరావతి ప్రాంత ప్రజలైతే తండోపతండాలుగా తరలి వచ్చి అసెంబ్లీ ముట్టడించే ప్రయత్నం అయితే చేశారు. ప్రతిపక్ష పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ 4 ఏళ్ల పాటు 5 ఏళ్ల పాటు ఎలాంటి దాష్టికం జరిగింది? రాజధాని పేరుతో ఆడినటువంటి వికృత క్రీడేంటి? అది జగన్మోహన్ రెడ్డి పతనానికి ఏ విధంగా కారణమైందనేది అనేక వీడియోల రూపంలో అనేక సందర్భాల్లో గత 4-5 ఏళ్ళుగా మేము అందిస్తూనే ఉన్నాం. మళ్ళీ దాని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించక్కర్లేదు. కానీ అది చారిత్రాత్మకమైనటువంటి సందర్భం అని చెప్పేసి కూడా ఒక మాట చెప్పాను కదా. ఎందుకు ఆ మాట అన్నానయ్యా అంటే తెలుగుదేశం పార్టీకి మరొక్కసారి పునరుజ్జీవనం పోసినటువంటి సందర్భం, ఊపిరిలూదినటువంటి సందర్భం. జగన్మోహన్ రెడ్డికి వచ్చినటువంటి మ్యాండేటు, మెజారిటీ, అతని నియంతృత్వం, అతని పోకడలు, అతను ఒక రేంజ్లో దూసుకెడుతున్నటువంటి తీరు చూసిన తర్వాత అబ్బే ఇప్పట్లో తెలుగుదేశం పార్టీ లేవటం కష్టం
లేచే ప్రయత్నం చేసినా పూర్తిగా ఉక్కుపాదంతో అణిచివేస్తాడు. ఇక జగన్మోహన్ రెడ్డి ధాటిని తట్టుకోవడం కష్టం అని చెప్పేసి అందరూ భావించినటువంటి తరుణంలోనే ఒక మహోద్యమానికి శ్రీకారం చుట్టేలాగా, ప్రజల్లో నుంచే అలాంటి ఉద్యమం వచ్చేలాగా, దాన్ని తెలుగుదేశం పార్టీ అందిపుచ్చుకునేలాగా, మిగిలిన పక్షాలు అందిపుచ్చుకునేలాగా చేసినటువంటి సందర్భం ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా రాజధాని ఉద్యమమే. ఆ రకంగా తెలుగుదేశం పార్టీకి మేలు చేసినటువంటి సందర్భం, జగన్మోహన్ రెడ్డికి కీడు చేసినటువంటి సందర్భం 2019 డిసెంబర్ 17. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మనసుల్లో దుర్దినం, చీకటి రోజు కావచ్చు, కానీ ఒక చారిత్రాత్మకమైనటువంటి అద్భుత అవకాశానికి, తెలుగుదేశం పార్టీకి వరంలా దొరికినటువంటి అవకాశానికి నాంది పలికినటువంటి సందర్భంగా మనం భావించవచ్చు. రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలకు సమాధి కట్టిన సందర్భం కావచ్చు కానివ్వండి, మళ్ళీ రాజకీయ పునరుజ్జీవనానికి తెలుగుదేశం పార్టీకి సహాయపడ్డటువంటి సందర్భంగా కూడా దాన్ని మనం చూడవచ్చు. కట్ చేస్తే ఇక 2019 నుంచి మనం 2024కి రావాలి. 2024 డిసెంబర్ 17 ఈరోజు కూడా చారిత్రాత్మకమైనటువంటి సందర్భమే. అయితే అది దురదృష్టం ఏ రకంగా వెంటాడుతుందో చూడండి. ఇది కూడా వైసీపీకి అశనిపాతం లాంటి అంశమే అన్నమాట. ఎస్, ఈరోజు జమిలి ఎన్నికల బిల్లు అంటే దేశంలో ఉన్నటువంటి అన్ని పార్లమెంట్లకి, అన్ని అసెంబ్లీలకి ఒకే ఎలక్షన్ ఉండాలి, ఒకేసారి ఎలక్షన్ జరగాలనేటటువంటి ఉద్దేశంతో ఒకే దేశం ఒకే ఎన్నిక అనేటటువంటి పేరుతోటి ఒక బిల్లును తీసుకొచ్చి పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదింపుకోవాలి. ఇది ఎన్డీఏ ప్రస్తుత ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఆ బిల్లు ఈరోజు పార్లమెంటుకు వచ్చింది. సరే, పార్లమెంటుకు వచ్చింది, ఏదో రకంగా ఆమోదించుకుంటారు. ఆ బిల్లు ఆమోదం పొంది గట్టెక్కిందంటే ఇంకేముంది, 2027లోనే ఎన్నికలు వచ్చేస్తాయి. పార్లమెంట్కి 2027లోనే ఎన్నికలు వచ్చేస్తాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఎన్నికలు అదే సందర్భంలో వస్తాయి. ఎలాగో ఎన్డీఏ కూటమిలో భాగస్వాములు కాబట్టి ఖచ్చితంగా ఒప్పుకొని తీరతారు వాళ్ళు. మన మద్దతు కూడా ఎలాగో ఆ బిల్లుకుంటుంది. కాబట్టి ఇంకేముంది, ముందుందంతా పండుగ వాతావరణమే. తొందరలోనే రాబోతోంది. 5 ఏళ్లకి ఎన్నికైనటువంటి ఈ ప్రభుత్వం ఆయుష్ సగంలోనే తీరిపోబోతోంది. నెక్స్ట్ మనమే ఎన్నికల్లో గెలవబోతున్నామని చెప్పేసి సమాయత్తం చేస్తూ, ప్రతి కార్యకర్తకు పిలుపునిస్తూ, అసలు ఎన్నికలు ఎప్పుడొచ్చినా మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పేసి సభలు, సమావేశాలు పెడుతూ ఒక రేంజ్లో ప్రాపగాండా బోధన కొడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అశనిపాతంలాగా ఈరోజు సంఘటనలు కనిపిస్తున్నాయి. బిల్లు అలా పార్లమెంటు ముందుకు వచ్చిందో లేదో, బిల్లుని ఓటింగ్ ద్వారా తీసుకున్నారు. ఆ తర్వాత జేపీసీ జాయింట్ పార్లమెంటు కమిటీకి దాన్ని పంపించేస్తారు. ఎందుకయ్యా అంటే ఎన్డీఏ కూటమికి 2/3 మెజారిటీ కావాలి ఆ బిల్లును ఆమోదించుకోవాలంటే, కొన్ని క్లాజుల ప్రకారం అయితే. అంత మెజారిటీ లేదు. రాజ్యసభలో, లోక్సభలో కూడా లేదు. రాజ్యసభలో ఇప్పట్లో వచ్చే అవకాశం కూడా లేదు. కాబట్టి ఈ జేపీసీకి పంపించి తమకు సమయం, తమకు సందర్భం, తమకు అనుకూలంగా ఉన్నటువంటి సందర్భంలో నివేదిక ఇప్పించుకొని టక్కున మళ్ళీ సభ ముందుకు తీసుకొచ్చి హ్యాపీగా ఆమోదింపు చేసుకోవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే ఆమోదం పొందుతుంది అని అనుకుని ఆశ పెట్టుకున్న బిల్లు కాస్త అది జేపీసీకి వెళ్ళిపోయింది. దానికి సమయం, సందర్భం అంటూ ఉండదు. వాళ్ళు ఎప్పుడైనా సరే నివేదిక ఇవ్వచ్చు. అది 6 నెలలు పట్టొచ్చు, సంవత్సరం పట్టొచ్చు, 2 ఏళ్ళు పట్టొచ్చు, 3 ఏళ్ళు పట్టొచ్చు, 4 ఏళ్ళు పట్టొచ్చు, ఎప్పటికైనా పట్టొచ్చు. కాబట్టి ఇంకేముంది, తొందరలోనే ఎన్నికలు, 2 ఏళ్లలో ఎన్నికలు, సంవత్సరంలో ఎన్నికలు, మళ్ళీ మా అన్నే వచ్చేస్తాడు. అప్పుడే పొత్తుల గురించి కూడా ఆలోచిస్తున్నారట. విజయసాయిరెడ్డిని ఒక విలేకరి ప్రశ్నించగా పొత్తుల గురించి విధానపర నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి తీసుకుంటాడని చెప్పేసి ఒక చిన్న హింట్ కూడా ఇచ్చాడు. ఇదే విజయసాయిరెడ్డి, ఇదే పార్టీ నేతలు 2024 ఎన్నికలకు ముందు వైనాట్ 175, వైనాట్ కుప్పం, వైనాట్ పిఠాపురం, వైనాట్ మంగళగిరి, వైనాట్ రకరకాల పేర్లు, రకరకాల నియోజకవర్గాలను చెప్పి ఏకధాటిగా కొట్టుకుంటూ పోతామని సవాళ్లు విసిరిన సందర్భం. మా అన్న సింగిల్ సింహం తొడగొడతాడు, సింగిల్కి వస్తాడు, మీరు పందులు, అందుకే గుంపుకు వస్తాయని చెప్పేసి సవాలు విసిరినటువంటి సందర్భాలు చూస్తుంటే ఏమనిపిస్తోంది? అయితే కథ అక్కడితో అయిపోలేదు. వాళ్ళ ఆశలు ఆవిరైపోవటమే కాదు, ఏ రకంగా రేపటి రోజున ఉండబోతోందంటే కొత్త ప్రభుత్వానికి ఇక మధ్యంతర ఎన్నికలు, సగంలోనే మన ప్రభుత్వం కూలిపోతుంది, లేదంటే 2027లోనే ఎన్నికలు వచ్చేస్తాయి. తొందరగా పనులు చేసుకోవాలి, తొందరగా పథకాలు ఇచ్చేయాలి, తొందరగా రాజకీయం చేయాలనేటటువంటి విధంగా ఒత్తిడి కూడా ఉండదు. వీళ్ళు హ్యాపీయే, కానీ వాళ్ళు మాత్రం అన్హ్యాపీ. వైసీపీ
ఎందుకంటే ఈ 4 ఏళ్ల పాటు పార్టీ నాయకుల్ని కాపాడుకోవాలి, కార్యకర్తల్ని కాపాడుకోవాలి, పార్టీని పటిష్టంగా ఉంచుకోవాలి, సంస్థాగతంగా బలంగా ఉంచుకోవాలి. మధ్య మధ్యలో స్థానిక సంస్థలని, ఎంపీటీసీలని, జెడ్పీటీసీలని, సర్పంచ్లని, వాళ్ళని వీళ్ళని, ఎమ్మెల్సీలని ఈ ఎన్నికలన్నీ పొలమని వచ్చేస్తుంటాయి. ఏదో 1-2 అంటే బహిష్కరించి ఇంట్లో కూర్చుంటాం, కానీ మనం ఎలాగో గెలవలేమని చెప్పేసి ప్రతి ఎన్నికలు బహిష్కరించి ఇంట్లో కూర్చోలేరు కదా. ఆ రకంగా ఖచ్చితంగా దెబ్బ పడటానికి ఆస్కారం ఉన్నటువంటి సందర్భం అన్నమాట. ఇక ఇందుట్లో కొసమేరిపి ఏంటయ్యా అంటే, తొందరలోనే ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మనం పొత్తులు కూడా సిద్ధం చేసుకోవాలని చెప్పేసి ఇండియా కూటమిలో చేరేందుకు, కాంగ్రెస్తో పొత్తులు పెట్టుకునేందుకు రకరకాల ప్రయత్నాలు అయితే వైసీపీ చేస్తుందట. అందులో ఒక కండిషన్ కూడా ఏంటంటే, బాబు ప్రస్తుతం అయితే జమిలి ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మేము పొత్తు పెట్టుకుంటాం, ఆ తర్వాత కాలం కర్మ అంతా కలిసి వచ్చి అంతా బాగుంటే ఏకంగా విలీనమే చేసేస్తాం, ప్రస్తుతానికి మమ్మల్ని కాచి కాపాడుకోండి అని చెప్పేసి రాయబారాలు కూడా పంపుతున్నారట. అందుకనే నిన్నగాక మొన్న మమతా బెనర్జీని ఆకాశానికి ఎత్తాడు విజయసాయిరెడ్డి. నిన్నేమంటాడు, పొత్తుల గురించి జగన్మోహన్ రెడ్డి విధానపరమైన నిర్ణయం తీసుకుంటాడు అని చెప్పేసి హింట్ కూడా ఇస్తున్నాడు. అదే పాత సాయిరెడ్డి, పాత జగన్మోహన్ రెడ్డి అయితే మాకెందుకు పొత్తులు, మాకేం అవసరం, మేమే సింగిల్గా వస్తాం, మేమే 170 స్థానాలు గెలుచుకుంటాం, సింహం సింగిల్, ఇలాంటి డైలాగులన్నీ కొట్టేవాళ్ళు. అంటే ఇప్పుడు భూమి మీదకు కాళ్ళు వస్తున్నాయన్నమాట. సో కాబట్టి రెండూ చారిత్రాత్మకమైనటువంటి సందర్భం అనటంలో తప్పేమన్నా ఉందా? 2019 రాష్ట్రానికి పేడకరలాగా, రాష్ట్రానికి దుర్దినంలాగా అప్పుడు 2019 డిసెంబర్ 17 ఉంటే, తెలుగుదేశం పార్టీకి మాత్రం మరొక్కసారి జీవం పోసుకోవటానికి, రాజకీయంగా పునరుజ్జీవనం సాధించడానికి అవకాశం దొరికినటువంటి సందర్భం. కట్ చేస్తే 2024 కూడా సేమ్ అలాగే. వైసీపీ ఎన్నో ఆశలతోటి ముందుకెళ్ళిపోతున్నటువంటి క్రమంలో అబ్బెబ్బే ఎప్పట్లో రావు జమిలి ఎన్నికలు, అయితే 2029, అది కూడా కుదరకపోతే 2034 అన్నట్టుగా పరిస్థితులు మారిపోయినటువంటి నేపథ్యంలో ఇంకేముంది, 1 ఏడు 2 ఏళ్ళు అనుకుంటున్న వాళ్ళ ఆశల మీద కాస్త చల్లటి ఐస్ నీళ్లు చల్లేసినట్టు పరిస్థితి. ఇటు కూటమికి కూడా, కూటమి పార్టీలకు కూడా అమ్మయ్య తొందర ఏమీ లేదు, నిదానంగానే ఆచి తూచి అడుగులేసుకుంటూ, జాగ్రత్తగా మన తప్పులన్నింటినీ సరిదిద్దుకుంటూ, ప్రజలకు చేయాల్సిన మేలు చేస్తూ హ్యాపీగా ఫలానా టైంకి ఎన్నికలకు వెళ్ళిపోవచ్చు అనేటటువంటి విధంగా వాళ్ళు ఊపిరి పీల్చుకోవటానికి, వాళ్ళు హ్యాపీగా పరిపాలన చేసుకోవడానికి అవకాశం దొరికినటువంటి సందర్భం అన్నమాట. సో ఒక రకంగా చూసుకుంటే చారిత్రాత్మకమే కూటమికి కానీ తెలుగుదేశం కానీ 2 సందర్భాలు. అట్ ద సేమ్ టైం వైసీపీకి మాత్రం ఈ 2 నిద్రలేని రాత్రులు మిగులుస్తున్నటువంటి సందర్భాలే. కాబట్టి ఇక్కడ ఒక చిన్న సామెతతోటి, లేదంటే పెద్దలు చెప్పిన మాటతోటి నేను ఈ వీడియో ముగించే ప్రయత్నం చేస్తాను. ఈరోజు నేను నా యొక్క స్టోరీని చెప్తున్నప్పుడే నాకు అనిపించింది, ఈ స్టోరీ వింటున్న వాళ్ళందరికీ కొన్ని పాటలు గుర్తుకు రావటం ఖాయమని అనుకున్నాను. మన నాయకుడు సినిమా ఉంది కదా, నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు కొట్టారో అనే పాట ఉంది కదా. సాయిరెడ్డి కానివ్వండి, వాళ్ళ పార్టీ వాళ్ళని కానివ్వండి, వాళ్ళ నాయకత్వ గణాన్ని కానివ్వండి, జమిలి మీద తొందరగా వస్తున్న ఆశలు పెట్టుకున్న వాళ్ళందరికీ ఈ పాట బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతోందట. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు కొట్టారో అని చెప్పేసి. అట్ ద సేమ్ టైం పెద్దలు చెప్పిన కొన్ని మాటలు కూడా మనం ఇక్కడ గమనించుకోవాలి. చేసిన పాపం ఊరికే పోతుందా, పట్టి పీడిస్తుంది అనే మాట ఏది అమరావతి విషయంలో. తానొకటి తెలిస్తే దైవం మరొకటి తెలిసింది అనే మాట జమిలి ఎన్నికల విషయంలో అచ్చుగుద్దినట్టుగా యాప్ట్ అవ్వటం అయితే ఖాయం. మరి ఈ 2 చారిత్రాత్మక సందర్భాలు డిసెంబర్ 17, 2019, డిసెంబర్ 17, 2024 గురించి నేను చేసిన విశ్లేషణ, నేను చెప్పిన పాయింట్లు మీకు ఎలా అనిపించాయి, మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటనేది కూడా నాకు కొండ బద్దలు కొట్టినట్టుగా కమెంట్ రూపంలో తెలియజేయండి. అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకుండా మన ఛానల్ని అక్కడ. నమస్తే.